పక్క రాష్ట్ర పొల్లు మన ముచ్చట్లల్లో ఏలు పెడితే మీది మీరు చూసుకోండి, మాది మేం చూసుకుంటాం అంటుంటారు లీడర్లు. అయితే రాజకీయం ఎట్లున్నా సరే పెట్టుబడుల కాడ మాత్రం రాష్ట్రాల నడుమ గట్టిగా పోటీ నడుస్తుంది. ఇప్పుడు గంతెందుకు ఏపీ ఐటీ మంత్రికి కర్ణాటక ఐటీ మంత్రికి ఇప్పుడు పంచాయతీ గట్టిగానే అవుతుంది చూడుండ్రి. నా పుట్టల ఏలు పెడితే కుట్టనా అన్నట్టే ఉన్నది గా కర్ణాటక రాష్ట్రం లీడర్ల ముచ్చట. బెంగళూరు పట్టణంలో రోడ్లు మంచిగా లేవని మానాది పడుతున్న కంపెనీలను ఏపీకి రాని పిలిచిండు కదా ఐటీ మంత్రి లోకేష్ సారు. ఆగో దాని మీద ఇప్పుడు గట్టిగానే అవుతుంది పంచాది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కారాలు మిరియాలు కాస్త పిస్స నూరుతున్నాడట. అబ్బా మా కంపెనీలను ఎట్ట పిలుస్తారు, రోడ్లు మంచిగా లేకున్నా రొచ్చున్నా ఇక్కడనే మురిగిపోవాలి గాని మీరెట్లా తోలకపోతారు మా కంపెనీలను అన్నట్టు రోజుకో తీరు కామెంట్లు రాస్తుండు ఇంటర్నెట్ గూట్లే. గిట్లనే లోకేష్ సారు ఏపీ వంటలు ఎట్లయితే కారం కారం ఉండి మంట పుట్టిస్తాయో అట్లనే ఏపీకి వచ్చే పెట్టుబడులు కూడా పక్కపోంటోళ్లకు మంట పుట్టిస్తున్నాయి అన్నట్టు కామెంట్ రాసిండు. ఆయన ఎవ్వల పేరు పెట్టి అనలేదు గాని అన్నది తననే అనుకున్నాడో ఏమో గాని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెంటనే తానో కామెంట్ రాసిండు. కారం అందరు ఇష్టపడతారేమో గాని డాక్టర్లు అయితే ఎక్కువ కారం తినొద్దని చెప్తుంటారు, రాష్ట్రం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు కామెంట్ రాసిండు. ఏపీలో ఎట్లా పడితే అట్లా అప్పులు చేస్తుండ్రు అన్నట్టు కూడా రాసుకొచ్చిండు. ఇద్దరు ఐటీ మంత్రుల ముచ్చట్ల మీద ఇప్పుడు ఇంటర్నెట్ గూట్లే రచ్చరచ్చ అవుతుంది. అయితే లోకేష్ సారు పక్కపోంటోళ్లకు మాట ఉడుతాందని పేరు చెప్పకుండా కామెంట్ రాసిండు కాబట్టి ఇటు తెలంగాణలో కూడా కొంతమంది కామెంట్లు రాస్తుండ్రు. ఏపీ కంటే తెలంగాణ ఐటీలో ముంగటున్నదన్నట్టు మాట్లాడుతుండ్రు. గిట్లా ఏపీలో కొత్త కంపెనీలు వచ్చుడు శుభవార్తనే గాని లీడర్ల కామెంట్లు ముచ్చట్లు చేయబట్టే జవడం అవుతుంది. నవంబర్లో కర్ణాటక కంపెనీలు ఏపీకి వచ్చే ముచ్చట్లు తెలుస్తాయన్నారు. మరి అప్పుడెంత లొల్లి నడుస్తుందో ఏమో చూడాలి.